నమస్కారం మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. విశాఖపట్నం సిటీలో కొత్త ఇన్స్టిట్యూట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఈరోజు విజయనగరం కానీ అలాగే శ్రీకాకుళం అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం విశాఖపట్నం నగరం మీద ఆధారపడి ఉన్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. దానితో పాటు పరిసరాల్లో ఉన్నటువంటి ఒడిశా ప్రాంత వాసులు కూడా ఏ ఇంపార్టెంట్ మెడికల్ నీడ్ ఉన్నా సరే అటువంటి నగరంలో సరికొత్తగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు ఏర్పాటు చేసి లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక క్యాన్సర్లో ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చైర్మన్ మెడికవర్ సంస్థ నుంచి వాళ్ళ తరఫున పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మాతో పాటు స్థానిక ఎంపీ భరత్ గారు, అలాగే ఎమ్మెల్యే మన వెలగపూడి గారు, అలాగే మేయర్ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ అందరం కూడా ఈరోజు ఒకే ఉద్దేశంతో ఈరోజు ఇచ్చేసాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకి నిజంగా మేము చూసుకుంటే ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు ఎక్కువగా వాళ్ళకందరికీ కూడా ఈ మెడికల్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకున్నప్పుడు వాళ్ళు చిరిగిపోతున్నారు. సామాన్యమైనటువంటి కుటుంబాలు కూడా అత్యధికంగా మెడికల్ మీదే ఆధారపడి అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆ ఫెసిలిటీస్ కూడా మన ప్రాంతంలో లేకపోవడం వల్ల ఇక్కడ హైదరాబాద్ వెళ్ళడం, ఇతర నగరాలకు వెళ్ళడం, దీనివల్ల కూడా అనేక డబ్బు ఖర్చు వాళ్ళందరికీ కూడా అవుతుంది. అట్లీస్ట్ ఫెసిలిటీ మన దగ్గర ఉండడం, ఫెసిలిటీ కూడా ఏంటంటే పేరుకనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా చూస్తే దేశంలోనే మెడికవర్ ఎప్పుడు కూడా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ లాగే మెడికల్ సర్వీసెస్ అన్నీ కూడా దేశం మొత్తం మీద అందించారు. సుమారు 4 రాష్ట్రాల్లో ప్రధానంగా అందిస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నతమైనటువంటి మెడికల్ సర్వీసెస్ ఈరోజు అందిస్తున్నారు. అందులో ప్రీమియర్గా ఈరోజు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ సుమారు 180 బెడెడ్ హాస్పిటల్. ఇందులో ప్రత్యేకంగా క్యాన్సర్తో పాటు వివిధ డివిజన్స్ను కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా ఏ సమస్యతోనైనా ఇక్కడికి వచ్చినప్పుడు వేరే ప్రాంతానికి, వేరే హాస్పిటల్కి మరి వెళ్లకుండా పూర్తిగా అంతా మళ్ళీ వాళ్ళు సురక్షితంగా మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడే చూసుకునే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది. ఇప్పటికే మేము 5 సంవత్సరాల కొంచెం టెస్టింగ్ కింద అంతా నడిపించినప్పుడు చాలామంది శ్రీకాకుళం జిల్లా నుంచి ఉన్న పేషెంట్స్ కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చేసి వాళ్ళందరూ కూడా సర్వీసెస్ అవైల్ చేసుకున్నారు. వాళ్ళు కూడా చెప్పారు చాలా చక్కగా చేస్తున్నారు, డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారు, ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడ చూసుకుంటున్నారని నిజంగా అభినందిస్తున్నాను. మా ప్రాంతంలో ఇంత చక్కనైనటువంటి హాస్పిటల్ని ఏర్పాటు చేసి క్యాన్సర్ అనేటటువంటిది ఇప్పుడు చాలా ఒక పెద్ద విలయతాండవం చేస్తున్నటువంటి ఒక వ్యాధి. దాన్ని సరైన స్టేజ్లో మనం డిటెక్ట్ చేసుకోకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే అందుబాటులో సరైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కావచ్చు, చాలా ఫ్యామిలీస్ ఈరోజు చితికిపోతున్నాయి. అట్లీస్ట్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చిన తర్వాత అయినా సరే కొంత నమ్మకం అలాంటి పేషెంట్స్ అందరికీ కూడా ఉంటుంది. దగ్గరలోనే మాకు ఫెసిలిటీ ఉంది, మాకు కూడా మంచి మెడికల్ నీడ్స్ అన్నీ కూడా కవర్ చేయడానికి హాస్పిటల్ ఉంటుందని ఒక నమ్మకం వాళ్ళందరికీ కూడా ఉంటుంది. ఒకప్పుడు ఇదే మీ ఎక్విప్మెంట్ లేక బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ వెళ్ళేవారు. అదే ఇప్పుడు ఎక్విప్మెంట్ మెడికవర్లో వచ్చింది. ఏ విధంగా చూడొచ్చు సార్? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా ఇప్పుడే మేము PET CT స్కాన్ మెషిన్ కూడా చూసాం. అలాంటి మెషిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 ప్రాంతాల్లో ఉంది. ఆ 2 కూడా మెడికవర్ వాళ్ళే తీసుకొని వచ్చింది. ఇది లేకపోతే మనం ఇలాంటి స్కానింగ్ ఏదైనా చేసుకోవాలంటే మీరు అన్నట్టు హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్లో కూడా ఈరోజు ప్రధానంగా బసవతారకం హాస్పిటల్ ఉంది. నిత్యం పేదవాళ్ళందరూ కూడా, ఎందుకంటే క్యాన్సర్ అనేసరికి చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యాధి. అటువంటిది అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళాలని, లేకపోతే వివిధ నగరాలు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఖర్చు. అక్కడ ప్రాంతంలో ఎవరు ఉంటారో కూడా వాళ్ళకి తెలియదు. క్యాన్సర్తో ఒక పేషెంట్ వెళ్ళాలంటే కనీసం ఫ్యామిలీలో 2-3 కూడా వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో అంత కష్టమైనటువంటి సమయంలో అదనంగా వాళ్ళ మీద ఆ టైంలో భారం పడడం అనేది తరచూ మేము చూస్తూ ఉంటాం. కాబట్టి స్థానికంగానే ఇంత మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేసినందుకు భవిష్యత్తులో చాలా ఉపయోగకరమైనటువంటిది. అలాగే మనం కూడా క్యాన్సర్ మీద మరింత అవేర్నెస్ కూడా పెంచాలి. ఎందుకనంటే చాలా వరకు లాస్ట్ స్టేజ్లోనే డిటెక్షన్ జరుగుతుంది. ఆ స్టేజ్లో వచ్చిన తర్వాత డబ్బు ఎంత ఖర్చు పెట్టినా సరే సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. సో అది మార్పు అందులో తీసుకొని రావాలంటే ముందు నుంచే మనం కొన్ని టెస్టింగ్ని మనం ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేసి చేయాలి. ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే విమెన్లోనే క్యాన్సర్ ఎక్కువగా పెరుగుతుంది రేట్. సో అది కూడా మనం దృష్టి పెట్టుకోవాలి. ఈరోజు విమెన్ క్యాన్సర్ రేట్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సర్వైకల్ క్యాన్సర్ ఎర్లీ డిటెక్షన్ టెస్ట్ని, తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ని కూడా ప్రమోట్ చేయడానికి
మొన్ననే బడ్జెట్లో కూడా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం మనం సామాన్యుల వరకు తీసుకొని వెళ్ళాలంటే ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ మనకు ఉండాలి, ఇలాంటి ఫెసిలిటీస్ ఉండాలి, డాక్టర్స్ తాలూకా హెల్ప్ కూడా మనకు కావాలి. కాబట్టి ముఖ్యంగా ఇది కేవలం విశాఖపట్నంలోనే ఒక ఇన్స్టిట్యూట్ కాదు, ఉత్తరాంధ్రకి అందరికీ కూడా కేటర్ చేసే ఒక మంచి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్గా నేను చూస్తున్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ని పూర్తిగా నిరోధించడానికి మన అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే అందుబాటులో ఉండడం వల్ల సమయం అలాగే ఖర్చు ఈ రెండు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాయని నేను భావిస్తున్నాను. మంచి సర్వీసెస్ ఆల్రెడీ మెడికవర్లో ఇస్తున్నారు. ఇప్పుడు ఏ సామాన్యమైనటువంటి ఏ వ్యాధికైనా ఏ జబ్బుకైనా సరే అందరూ కూడా మెడికవర్కి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు ఉన్నాయి హాస్పిటల్స్, ఎక్కువ యూటిలైజ్ చేస్తున్నారు. అలాగే ఇది కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ అన్ని రకాలుగా సదుపాయాలు క్రియేట్ చేయాలని, ఆ మంచి పేరుని కొనసాగించాలని వాళ్ళని కూడా అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు కూడా నుంచి ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించినంత వరకు దీనికి ఏమైనా ఎఫిలియేషన్స్ అనేవి ఉన్నాయా? క్యాన్సర్కి సంబంధించి కొన్ని ఉన్నాయి, కానీ ఇంకా భవిష్యత్తులో ఎలాంటి క్యాన్సర్స్ వస్తున్నాయి, ఇంకా ఏ అవసరాలు ఉన్నాయి, ప్రజలకి ఏ రకంగా ఇది ఇంకా మరింత ఉపయోగపడుతుంది ఇప్పటికప్పుడు ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి స్కీమ్స్ కూడా మనం చేంజెస్ తీసుకొని వస్తాం. కాబట్టి క్యాన్సర్ మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో చేస్తాం. ప్రస్తుతం క్యాన్సర్ కూడా మహిళల కోసం ఇప్పుడే చెప్పానమ్మా, హెచ్పివి వ్యాక్సిన్ అనేది కేంద్ర ప్రభుత్వం కూడా మొన్ననే 9 years నుంచి 14 years వరకు ఆ వ్యాక్సిన్ ఇస్తే సర్వైకల్ క్యాన్సర్ని ముందు నుంచే మనం ఆ విమెన్లో ఆకరెన్స్ని తగ్గించడానికి ఆ వ్యాక్సిన్ కూడా ఈరోజు బడ్జెట్లో పెట్టి ప్రమోట్ చేయడం జరుగుతుంది. When we were coming to this event, we didn't know that we have to address a gathering. That was not a part of the invitation, but we're glad that we're able to interact with you all. To all the dignitaries on and off the dais, members of the staff and the community, I'm quite surprised by these numbers that they have on this sheet. Medicover has very quickly become a very large group in India. I think with great size and power comes great responsibility. Can all the doctors in the audience please raise your hands once? Okay, we have about 30-40 doctors here. And I was just speaking to the leadership, Anil Garu, Sharad, running the group, who's the manager, who's the doctor. So I've understood a little bit about the dynamics of the organization. Today, because we're here for cancer care, a subject that's very close to my heart, I'm on the board of a cancer hospital in Hyderabad called Basatarakam also. Union Civil Aviation Minister of India, Kinjarapu Ram Mohan Naidu. And also I request and Managing Director, Medicover Hospitals to kindly get the welcome address. Joining us together for the wonderful person of Medicover. And it's a great honor. Dignitaries on the dais, Chairman Medicover Group Anil Garu, and our dear beloved MP from Visakhapatnam Bharat Garu, and all the important dignitaries on the dais and off the dais. Once again a warm good afternoon to each and every one of you. And today is a very memorable day for me. In fact, I feel very, very happy to come and inaugurate the Medicover Cancer Institute in Visakhapatnam. I think this is going to be a game changer in creating cancer healthcare in Visakhapatnam.